పెళ్లి చూపులు జరిగాయా? అవునన్నయ్య, అమ్మ ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. సడన్ గా నా కాళ్ల మీద పడిపోయి నా పరువు తీకు, నా మర్యాద కాపాడు అంటూ ప్రాధేయపడింది. తన పని తాను కాని చేసింది. వాళ్ళకి నా చేత కాఫీలు కూడా ఇప్పించింది. అంతా కళ్ళు మూసి తెరిచేలోపే జరిపించేసిందన్నయ్య. ఇది కళ నిజమని తేరుకునే లోపే పెళ్లి చూపులు కూడా జరిగిపోయాయి. ఇప్పటికీ నేనింకా ఆ షాక్ నుంచి తేరుకోలేదన్నయ్య. ఆవిడలా చేసింది సరే, మరి పెళ్లి చూపులకి నాన్న రేవతి ఒప్పుకున్నారా? అమ్మ చాలా తెలివిగా ఆ టైంలో వాళ్ళెవర్నీ ఇంట్లో లేకుండా చేసింది. ఎలా పంపిందో ఎక్కడికి పంపిందో తెలియకుండా చేసింది. వదిన ఒక్కతే ఇంట్లో ఉంది. వదిన ఎలాగో అమ్మకి ఎదురు మాట్లాడలేదనే ధైర్యంతో అలా చేసిందన్నయ్య. ఈ విషయం నిన్న రాత్రి నీతో చెప్పాను. నా మాట నమ్మలేదు. ఇప్పుడైనా నమ్ముతావా? అది కాదర్చన, ఎందుకు ఆవిడింత తొందరగా అసలు ఎవరికీ తెలియకుండా పెళ్లి ప్రయత్నాలు చేస్తోందో నాకేం అర్థం కావట్లేదు. చెప్పాను కదా, మన కోసమే. మన కోసమా? అవును, మన కోసమే. రాణి పెళ్ళై అత్తారింటికి వెళ్ళగానే ఇల్లొదిలి వెళ్ళిపోతానన్నావు కదా, అందుకే మనల్ని ఆ ఇంట్లోంచి బయటికి పంపించాలని ఆవిడ ప్రయత్నాలు చేస్తుంది. రహస్యంగా ఈ పెళ్లి చూపుల కార్యక్రమం పెట్టింది. అన్నయ్య, నేనిప్పుడే పెళ్లి చేసుకోను. నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా లక్ష్యం నెరవేరాలన్నయ్య. ఎలాగైనా ఈ పెళ్లి ఆపే అన్నయ్య. నువ్వు తప్ప ఎవరూ ఈ పని చేయలేరు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపన్నయ్య, ప్లీజ్. రాణి, ఏ ఏంటమ్మా ఇది? ఊరుకోరా. సరే, నువ్వు అనుకున్నట్టుగానే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుందు గాని, సరేనా? నేను చూసుకుంటాను కదా, నువ్వు భయపడకమ్మా. అసలే నువ్వంటే మీ అమ్మకి పడదు. నీ మాట ఆమె ఎలా వింటుంది? నువ్వు ఈ పెళ్ళి ఎలా ఆపగలవు? నా మాట నెరవేర్చుకుంటా ఎవరు చెప్పినా వినను అని ఖరాఖండిగా తేల్చి చెప్పింది కదా. కాస్త ఆలోచించు. అలాగనే వదిలేస్తాం అర్చన? ఇది రాణి జీవితానికి సంబంధించిన విషయం. ఇది బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలి, అది నా కల కూడా. అమ్మ రాణి, నేను చెప్తున్నాను కదా, నువ్వేం బాధపడద్దమ్మా, అంతా నేను చూసుకుంటాను. అమ్మ మనస్తత్వం తెలుసు కదన్నయ్య. వదినన్నట్టు అమ్మని ఎలా ఒప్పించి పెళ్లి ఆపుతావు? అమ్మ నీ మాట వింటుందా? అన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నీ ధ్యాసంతా చదువు మీద పెట్టు. అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను, ఇంక వదిలేసే. అన్నయ్య, అన్నయ్య అన్నావు కదమ్మా, ఇంకా నాకు వదిలేసే. నువ్వు హ్యాపీగా కాలేజీకి వెళ్ళు, బయలుదేరు. సరేరా, భోజనం చేద్దాం. హలో హలో మామా, ఎంతవరకు వచ్చిందిరా నీ లవ్? సక్సెస్ అయిందా? ఐ లవ్ యూ చెప్పేసావా? లేదురా మామ, ప్రియా ఇంకా రాలేదు. తను రాగానే ఖచ్చితంగా చెప్పేస్తానరా. రే, ఇప్పటికే చాలా లేట్ చేసావు, ఇంకా లేట్ చేయకు. ధైర్యంగా ఈరోజు చెప్పే. అలాగే మామ, ఈరోజు ఖచ్చితంగా చెప్పేస్తానరా. అక్కడ ఐ లవ్ యూ చెప్పగానే ఇక్కడ మాకు మంచి పార్టీ ఇవ్వాలి, సరేనా? పార్టీదే ఉందిరా, అలాగే ఇస్తాను. రే మామ, ప్రియా వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తానరా. హాయ్. ఏంటి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? యాక్చువల్గా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రియా. ఏంటి చాలా రోజుల నుంచా? అవును. ఏంటి గౌతమ్ నువ్వు అనేది? ఏం లేదు ప్రియా, నేను చాలా రోజుల నుంచి ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్నాను.
అదేంటి అదేదో కొత్తగా కలిసినట్టు మాట్లాడుతున్నావు? మనం చాలాసార్లు కలిసాం కదా. కలిసాం, కలుస్తూనే ఉన్నాం. కానీ ఎన్నో రోజుల నుంచి నీకు చెప్పాలనుకుంటున్న విషయం ఇవాళ చెప్పబోతున్నాను. అదే స్పెషల్. గౌతమ్, ఏంటి ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నావు? నాలోనే కాదు, నీలోనూ ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏం లేదు, ఇన్ని రోజులు మనసులోనే ఉండేది, ఈరోజు బయట పెట్టాలనుంది. ఏంటది? ముందు నువ్వే చెప్పాలన్నావు కదా, నువ్వే చెప్పు. అది ప్రియా. బైక్ ఎవరిదిరా? నాదే సార్. కానిస్టేబుల్, సార్. బైక్ చెక్ చేయి. అలాగే సార్. సార్ ఏం జరిగింది సార్? సార్ ఏమైంది సార్? ఏయ్, నువ్వు నోర్ముయ్. సార్ గంజా ప్యాకెట్లు ఉన్నాయి సార్. గంజాయి బిజినెస్ చేస్తూ పట్టుకోగానే ఎలా వచ్చిందో తెలియదంటావా? సార్ నిజంగానే నాకు తెలియదు సార్. అది అక్కడికి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు. ప్లీజ్ వదిలేండి సార్. కానిస్టేబుల్, ఆ బైక్ తీసుకురా. సార్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, అది అక్కడికి ఎలా వచ్చిందో నిజంగానే నాకు తెలియదు సార్. నీకేం తెలుసో తెలీదో స్టేషన్కి వెళ్తే అదే తెలుస్తుంది. పద. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ నోరు మూసుకొని జీపేకో. సార్ ప్లీజ్ సార్, కానిస్టేబుల్, వదిలేండి సార్. కూర్చోబెట్టు. సార్, ప్లీజ్ సార్. నమస్తే మేడం, ఉండండి. పర్వాలేదు కూర్చోండి శేఖర్. మేడం. బాగున్నావా? బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఇదిగో శేఖర్. ఏంటి మేడం ఇది, ఎందుకు ఈ డబ్బులు? అదేంటి శేఖర్ అంత అమాయకంగా అడుగుతావు? నువ్వు చేసిన సహాయానికి ఏదో చిన్న ప్రతిఫలం. నువ్వేమైనా చిన్న పని చేసావా? నువ్వు వేసిన పథకం ప్రకారమే కదా ఆ గౌతమ్ని పోలీసులు పట్టుకెళ్లారు. ఇది మరొకళ్ళ వల్ల అయ్యే పనేనా? అందుకే ఏదో చిన్న గిఫ్ట్లా ఇస్తున్నాను, తీసుకో. వద్దు మేడం. ఏంటి వద్దా? ఈ డబ్బు సరిపోక వద్దంటున్నావా, లేకపోతే నిజంగానే వద్దంటున్నావా? చచ్చా, అలాంటి ఉద్దేశం నాకు లేదు. అసలు నేను ఆశిస్తేనే కదా చాలుతుందనే ప్రశ్న. నేను ఇలాంటివన్నీ ఆశించి ఆ పని చేయలేదు మేడం, ఒక కృతజ్ఞతతో చేశాను. అదేంటో మీకు తెలుసు. మూర్చొచ్చి నడి రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకుంటుంటే ప్రాణం పోసి రక్షించింది ఆ అమ్మే. ఆమె పెట్టిన ప్రాణభిక్ష చూపిన మార్గమే నేను ఈవేళ ఒక వ్యాపారం చేస్తూ సుఖంగా బ్రతకగలుగుతున్నాను. అందుకే ఆ వరలక్ష్మమ్మ పేరు మీద ఈ షాప్ పెట్టుకున్నాను. అలాంటి మంచి మనసు ఉన్న అమ్మగారు కూతుర్ని ఎవరో దుర్మార్గులు ప్రేమిస్తే వాడు రేపు దగా చేస్తే ఆమె బ్రతుకు అన్యాయం అయిపోతే వరలక్ష్మి గారు తట్టుకుంటారా? అదే విషయం మీరు నాకు చెప్పి ఆ ప్రియమ్మ అనే అబ్బాయిని విడగొట్టడానికి సాయం అడిగారు. ప్రియమ్మ బాగుండాలి, వరలక్ష్మమ్మ బాగుండాలి. అందుకే నేను అలా ఆడ బైక్లో గంజా ప్యాకెట్ పెట్టి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఇక ప్రియమ్మ జీవితంలో వాడు ఎప్పుడూ కనిపించడు. మీరందరూ హ్యాపీగా ఉండాలి. అందుకే మేడం, నాకు చేతనైన సాయం నేను చేశాను. ఈ డబ్బుకి ఆశపడి కాదు. నేను ఎంత చేసినా ఆ అమ్మ రుణం తీర్చుకోలేను. మా అత్తయ్య ఓ మూర్ఛ రోగిని, గంజాయి అమ్మేవాణ్ణి, పాత పేపర్లు ఏరుకునేవాణ్ణి ఇలా ఆదరిస్తుందేంటా అనుకున్నాను. కానీ ఇంత మంచి మనసున్న నువ్వు నేను అడగ్గానే సాయం చేశావు. నీ మనసు చాలా మంచిది శేఖర్. మేడం, నాకంత సహాయం చేసిన వాళ్ళకి నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఇంకా నేనేమో చేయగలిగితే చేయడానికి నేను ఎప్పుడు రెడీ. చెప్పండి మేడం. సరే, నువ్వు చిన్న పని చేసి పెట్టాలి. చెప్పండి మేడం. నేను నిన్ను సాయం అడిగింది
నువ్వు ఇలా చేసిన విషయం మా అత్తయ్యకి చెప్పకూడదు. ఎందుకంటే ప్రియా గౌతమ్ల విషయం తెలిస్తే తను చాలా బాధపడుతుంది. జరిగిందంతా నీ మనసులోనే ఉంచుకో. మీ మనసు నాకు అర్థమైంది. అమ్మగారు ఏ విషయంలోనూ బాధపడకూడదు. ఆమెకి నేను ఏ విషయమూ తెలియనివ్వను. మీరేం బాధపడకండి మేడం. చాలా థ్యాంక్స్ శేఖర్. మరి నేను వెళ్ళొస్తాను. మేడం, కాఫీ టీ ఏదన్నా? అవేం వద్దు శేఖర్, నేను బయలుదేరతాను. అలాగే మేడం. రాణి, రాణి, ఏంటమ్మా గుడికెళ్ళి నా పెళ్లి బాగా జరగాలని దేవుడికి బాగా మొక్కుకొని వచ్చావా? ఎలాగో నువ్వు రావడం లేట్ అవుతుందని నేను అన్నం ఉండేశానమ్మా. కూరేం చేయాలో తోచక చేయలేదు. సరే అమ్మా, నీకు కాఫీ కలుపుకురమ్మంటావా? ఏంటి ఉన్నట్టుండి ఇలా చిలక పలుకులు పలుకుతున్నావు? ఏంటి కథ? కాదా లేదు, ఏమీ లేదమ్మా. నేను మామూలుగానే ఉన్నాను. నీకేం మార్పు కనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఏంటి మార్పు లేదా? పొద్దున కాలేజీకి వెళ్ళేటప్పుడు మొహం మార్చుకుని నా మీద కోపంతో వెళ్ళావు. ఇప్పుడు అదేమీ లేకుండా నవ్వుతూ మొహం చాటంత చేసుకుని అన్నం వండాను, కాఫీ కలిపివ్వనా అని దీర్ఘాలు తీస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుందే. ఏం చేయనమ్మా, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నేనేం చేయగలను చెప్పు? ఏంటి నీ మనసుకు నచ్చ చెప్పుకున్నావా? నిజంగానే నీ మనసు మారిందా? నేను గుడికెళ్ళి ఆ అమ్మవారిని నీ మనసు మార్చమని కోరుకున్నాను. ఆ తల్లి నా ప్రార్థన ఆలకించింది. చూడరాణి, నేనేది చేసినా నీ మంచి కోసమే చేశానే. ఇప్పుడు నేను చూసిన సంబంధం ఎలాంటిదో తెలుసా? నువ్వు జీవితకాలం దర్జాగా మహారాణిలా బతకొచ్చు, పెద్ద కోటీశ్వరాలు అయిపోతావే. అందుకే నువ్వు పెళ్ళయ్యేదాకా ఇలాగే సంతోషంగా ఉండు. ఆ పెళ్లి కాస్త అయిపోతే నీ జీవితమే మారిపోతుంది. అమ్మా, ఈ పెళ్లి జరిగినా జరగకపోయినా ఇప్పుడు నా సంతోషానికొచ్చిన తక్కువేం లేదు. సర్లే, కాఫీ కలుపుకొస్తానండు. భగవంతుడా, నా కూతురు మనసు మార్చేశావు. తొందరగా మేము కోటీశ్వరం అయిపోయేలా చూడు స్వామి. ఏంటో ఇవాళ మందు లేకపోయేటప్పటికి ఆకలి దంచేస్తుంది, పేగులు పీకేస్తున్నాయి అనుకో. ఇది కూర ఎప్పుడు ఉండాలి, నాకెప్పుడు పెట్టాలి? భగవంతుడా, త్వరగా భోజనం పెట్టే ఏర్పాటు చూడు స్వామి. అన్నయ్య, రానయ్య, రానయ్య, నిన్నే అన్నయ్య, లోపలికి రా. ఇక మీదట మీ గుమ్మం తొక్కండ్రా. రానయ్య, రా పెద్దన్నా. భాగ్యం, ఏమే భాగ్యం, ఎవరొచ్చారో చూడు. అన్నయ్య వచ్చాడే, లోపలికి రమ్మని పిలు. ఏంటి అన్నయ్య వచ్చి అలా నిలబడి ఉంటే గుడ్లు అప్పగిచ్చి చూస్తావేంటి? రండి బావగారని లోపలికి పిలవేంటి? పెదనాన్న, లోపలికి రండి పెదనాన్న. ఎందుకే నీకు అంత పొగరు? అవతల అన్నయ్య వచ్చి వాకిట్లో నిలబడి ఉంటే నీ పాటికి నువ్వు కాఫీ తిరగబోసుకుంటూ ఉంచుంటావేంటి? లోపలికి రమ్మని పిలవే. ఎందుకయ్యా ఊరికే తోక దగ్గర మేకలాగా అరుస్తున్నావు? ఇది వరకు ఒకసారి పిలువు అన్నావు, పిలిచాను, వచ్చారా? మళ్ళీ ఇప్పుడు పిలిస్తే మాత్రం వస్తారని నమ్మకం ఏముంది? అందుకని పిలవకుండా ఉంటామా? గుమ్మంలోకి వచ్చిన మా అన్నయ్యని అలా గుమ్మంలోనే నిలబెడతావా? నేను నిలబెట్టడం ఏంటయ్యా? వాకిట్లోకి వచ్చిన వాళ్ళకి ఇంట్లోకి రావడం తెలీదా ఏంటి? అయినా నేను పిలిచాననేనా ఇక్కడ దాకా వచ్చారు? వచ్చిన వాళ్ళు అక్కడ నిలబడటం దేనికో? ఇక్కడ దాకా పిలుచుకొచ్చిన వాళ్ళు లోపల పిలుచుకొస్తారు గాని నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. మావయ్య, లోపలికి రండి మావయ్య. పెదనాన్న, లోపలికి రండి పెదనాన్న. రా అన్నయ్య, దాని మాటలు నీకేమన్నా కొత్త? పద లోపల పద. రా పెద్దన్నా.
రానయ్య. రా పెద్దన్న. రానయ్య కూర్చో. నేను కూర్చోడానికి రాలేదురా, భాగ్యంతో కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాను. మాట్లాడి వెళ్ళిపోతాను.